గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు మార్కెట్ ప్రివ్యూస్ తెలుగు ఛానల్. ఈ రోజు మార్కెట్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 వచ్చేసి 3 పాయింట్స్ ఫాల్ అయ్యి 24,320 దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ వచ్చేసి 36 పాయింట్స్ ఫాల్ అయ్యి 79,960 దగ్గర అయితే క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 234 పాయింట్స్ ఫాల్ అయ్యి 52,425 దగ్గర అయితే క్లోజ్ అయింది. అలాగే ఈ రోజు మనం నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే ఓపెనింగ్ ప్రీవియస్ డే ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయ్యి కాస్త సెల్ ఆఫ్ అయితే చూసాం. ఫస్ట్ హాఫ్ మొత్తం కాస్త సెల్ ఆఫ్ అయితే చూసాము. అలాగే సెకండ్ హాఫ్ మొత్తం అంతా కూడా మార్కెట్ అయితే గెయిన్ అయింది. ఫస్ట్ హాఫ్ లో అంతే అయితే సెల్ ఆఫ్ చూసాము, సెకండ్ హాఫ్ లో అయితే అంతే గెయిన్ అయితే చూసాము. అలాగే ఇప్పుడు నిఫ్టీని డైలీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి క్లియర్ గా రేంజ్ బౌండ్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కదా. మార్కెట్ అయితే హ్యూజ్ గా కొన్ని డేస్ గా హ్యూజ్ గా పెరిగి ఇప్పుడైతే మనకి రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని నెగిటివ్ గా చూడొచ్చు, పాజిటివ్ గా చూడొచ్చు. అంటే మార్కెట్ లో అయితే నెగిటివిటీ అయితే ఏం లేదు, ఎందుకంటే మార్కెట్ ఈ రోజు ఈ వీక్ ని లో చూసినా సరే అల్టిమేట్ గా పైకి వచ్చి అయితే క్లోజ్ అయింది మార్కెట్ వచ్చేసి. అలాగే ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయితే గానీ మనం ఎలాంటి బేరీ సెంటిమెంట్ అయితే మార్కెట్ లో ప్లే చేయడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. మార్కెట్ లో వచ్చేసి ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు మనం మార్కెట్ ని నెగిటివ్ గా చూడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు మనం మార్కెట్ లో పాజిటివ్ గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు మనం రేంజ్ బౌండ్ యాక్టివిటీని అయితే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే 15 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాము. సో మనం నిఫ్టీని 15 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే మనం నిఫ్టీని పాజిటివ్ గా చూడాలా నెగిటివ్ గా చూడాలా అంటే పాజిటివ్ గానే చూడాలి అని అయితే నేను చెప్పాను కదా. అలా ఎందుకు చెప్పానంటే దానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి చూసినట్టయితే మనకి నిఫ్టీ వచ్చేసి అప్ ట్రెండ్ లో అయితే పోతూ ఉంది కదా. నిఫ్టీ వచ్చేసి అప్ ట్రెండ్ లో అయితే పోతూ ఉంది. అలాగే ఈ చైన్ బ్రేక్ అవునంత వరకు మనం వచ్చేసి ఎలాంటి బేరిష్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే చేసినా సరే అవి మాక్సిమం ట్రాప్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం వచ్చేసి ఎలాంటి నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా నెగిటివ్ అంటే బేరిష్ ట్రేడ్స్ అయితే తీసుకోము. సో మనం వచ్చేసి మార్కెట్ ని పాజిటివ్ గానే చూడొచ్చు. ఎక్కడ వరకు ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు మార్కెట్ వచ్చేసి మనం మార్కెట్ ని బుల్లిష్ గానే చూడొచ్చు. అండ్ బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే చూడాలి మాక్సిమం వచ్చేసి, ఎందుకంటే బేరిష్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మాక్సిమం ట్రాప్ అవడానికి అయితే పాసిబిలిటీస్ అయితే చాలా ఉంటాయి. అలాగని మార్కెట్ లో హ్యూజ్ బుల్లిష్ సెంటిమెంట్ ఉందా అంటే అది కూడా లేదు, ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. మార్కెట్ ని 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే మార్కెట్ మనకి ఇలా కనిపిస్తుంది. అలాగే మనం ఈ రోజు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఒక ప్యారలల్ ఛానల్ గా అయితే పైకి మూవ్ అవుతూ వచ్చింది. ఈ రోజు సెకండ్ హాఫ్ వచ్చేసి అది కూడా మన 15 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే ఇది ఒక మనకి మేజర్ రెసిస్టెన్స్ అనమాట. మార్కెట్ లో వచ్చేసి ఇది వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ రోజు నిఫ్టీ వచ్చేసి ఆ లెవెల్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది. అలాగే సెకండ్ హాఫ్ అంతా పెరిగిందని మాట్లాడుకున్నాం కదా, ఆ పెరిగింది కూడా ఈ రేంజ్ అంటే ఈ ప్యారలల్ ఛానల్ మెయింటైన్ చేస్తూ పెరిగింది. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్టయితే మనకి రేపు పాజిటివ్ గా ఉండడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు కానీ మార్కెట్ అయితే బ్రేక్ చేసి పైకి వచ్చి క్లోజ్ అయ్యింది. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ పైకి వచ్చి అయితే క్లోజ్ అయింది, కానీ ఆ క్లోజ్ అవ్వడాన్ని హోల్డ్ చేయలేకపోయింది. అండ్ అగైన్ ఈ లెవెల్ కిందకు వచ్చి అయితేనే మార్కెట్ క్లోజ్ అయితే అయ్యింది. సో ఇది మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాము. ఈ లెవెల్ మనకి బ్రేక్ కాలేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం బుల్లిష్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బుల్లిష్నెస్ అక్కడైతే కనబడట్లేదు. హ్యూజ్ బుల్లిష్నెస్ అయితే మనకి మార్కెట్లో కనబడుతుంది, కానీ అది హోల్డ్ అవ్వట్లేదు ఆ బుల్లిష్నెస్ వచ్చేసి. సో మార్కెట్లో ఆ బుల్లిష్నెస్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు మనం బుల్లిష్గా ఉండడానికి కూడా ఎలాంటి పాసిబిలిటీస్ అయితే ఉండవు. మార్కెట్లో మనం రేంజ్ బౌండ్ ప్రెజెంట్ వచ్చేసి రేంజ్ బౌండ్ యాక్టివిటీ తీసుకోవడానికి అయితే హ్యూజ్ ప్రాబబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనం మార్కెట్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళినట్టయితే, ఈ లెవెల్ మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నాం కదా, ఈ లెవెల్ దాటి మనకి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అప్పుడు బుల్లిష్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా మనం రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్ని అయితే రెసిస్టెన్స్ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ లెవెల్ని రెసిస్టెన్స్ పెట్టుకుని మనం ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇదైతే టార్గెట్ కింద పెట్టుకుని ట్రేడ్ అయితే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఈ రేంజ్ లో మెయింటైన్ అవ్వడానికి కానీ ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ చూడడానికి కానీ హ్యూజ్ ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఇదే ఆల్ టైమ్ హై లెవెల్ కాబట్టి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత ముక్క మాత్రమే పెరగడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇది కూడా దాటి వెళ్ళిపోతుంది అంటే మాత్రం మాక్సిమం పెరిగిన ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళినా ఇక్కడ రేంజ్ బౌండ్ యాక్టివిటీ మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటది. మార్కెట్ లేదు, అలా పెరగలేదు, ఈ లెవెల్ పైకి వచ్చి క్లోజ్ అవ్వలేదంటే మనకి ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వచ్చి 50 మినిట్ అంతెందుకు మనకి ఫస్ట్ 50 మినిట్ క్యాండిల్ వచ్చి పైకి వెళ్ళి పైన క్లోజ్ అవ్వకుండా కింద వచ్చి క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మనం బులిష్ గా ఉండాల్సిన నీడ్ లేదు, అక్కడ మనకి పర్ఫెక్ట్ సిగ్నల్ లేదు.
సో అక్కడ మనం వచ్చేసి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి వస్తే ఇక్కడ వరకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బేరిస్ కి అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇదైతే టార్గెట్ కింద పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మాక్సిమం మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయినట్టయితే పైకి వెళ్తే బుల్లిష్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. అది కూడా ఇక్కడ వరకే ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే మనకి మాక్సిమం పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. అది దాటిపోతుంది అని మార్కెట్ అయితే మనకి అంత సిగ్నల్ అంటే అంత ఇంపాక్ట్ చేసే న్యూస్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో ఎలాంటి న్యూస్ కూడా లేదు. సో అది లెవెల్ కాకుండా ఇలా రేంజ్ బౌండ్ మెయింటైన్ చేసి మనకి కిందకు సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ గా మనం మార్కెట్ లో ఉండొచ్చు. అది కూడా ఇక్కడ వరకు ఇది ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుని ఇది ఫస్ట్ టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కిందకు వచ్చినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడైతే మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ దాటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లెవెల్ దాటి ఇక్కడికి వచ్చినట్టయితే అప్పుడు మనం టార్గెట్ 2 అయితే పెట్టుకుంటాం. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం బుల్లిష్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయము. అలాగే ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం బేరిష్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయము. మ్యాక్సిమం మార్కెట్ ఈ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేసినట్టయితే మనకు పర్ఫెక్ట్ సిగ్నల్ తోనే పైకి ట్రేడ్ తీసుకుని ఇది అయితే టార్గెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ లెవెల్ కిందకు వచ్చి మార్కెట్ క్లోజ్ అయినట్టయితే అక్కడ పర్ఫెక్ట్ సిగ్నల్ తో మనం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకొని ఇది ఫస్ట్ టార్గెట్, అలాగే ఇది సెకండ్ టార్గెట్, అలాగే ఇది థర్డ్ టార్గెట్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇది నిఫ్టీ పరంగా నా వ్యూ అయితే. సో ఈ రోజు మనం బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మాత్రం గ్యాప్ డౌన్ అయ్యి ఇంకా సెల్ ఆఫ్ చూసి కాస్త పెరిగి అక్కడి నుంచి అయితే హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే చూసాం మార్కెట్లో. అలాగే సెకండ్ హాఫ్లో అయితే కాస్త తేరుకునే ప్రయత్నం అయితే చేసింది బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీని డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మాత్రం నిఫ్టీలో ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపించట్లేదని రీసెంట్గా చాలా రోజులు బట్టి ఇక్కడ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో అలా చెప్పుకున్నట్టే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే వచ్చేసి ఎలాంటి మూమెంటం కూడా కనిపించట్లేదు. ఈ రోజు కూడా ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్ కింద తీసుకుంటే ఈ రోజు కూడా మనకు వచ్చేసి ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అలాగే ప్రీవియస్ డే లోని కూడా ఈ రోజు అయితే బ్రేక్ చేసింది. అండ్ అలాగే ఈ రోజు మనం బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే హ్యూజ్ గా సెల్ ఆఫ్ చూసాం కదా, అండ్ పాజిటివ్ గా కూడా మూవ్ అయితే అయ్యింది. నిఫ్టీలో చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గరకు వచ్చి అయితే క్లోజ్ అయింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ లెవెల్ క్రాస్ అయ్యి కిందకు వచ్చి క్లోజ్ అయింది. కానీ నిఫ్టీ అయితే ఈ హైని అయితే మేక్ చేసింది మార్కెట్ వచ్చేసి. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈ రోజు హైకి చాలా దూరంలో అయితే ఉంది. ఈ రోజు ఓపెనింగ్ అయితే చాలా దూరంలో ఉంది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. సో దీన్ని బట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే కాస్త నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. అండ్ అలాగే హ్యూజ్ గా పెరగడం లేదు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. బ్యాంక్ నిఫ్టీ అంతే ఒక రోజు పాజిటివ్ సెంటిమెంట్ తో పెరిగినా నెక్స్ట్ డే వచ్చేసి హ్యూజ్ గా ఫాల్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు మనం రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చూసినట్టయితే ఈ సపోర్ట్ పైకి అయితే వచ్చి మార్కెట్ అయితే క్లోజ్ అయ్యింది. అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్ సినారీ ఎలా ఉండబోతుంది అంటే ఈ లెవెల్ పైకి వచ్చి క్లోజ్ అయ్యి మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గరకు వచ్చి అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ క్రాస్ చేసి మనకి ట్రేడ్ ఇస్తే మాత్రం అంటే ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ వస్తేనే కానీ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయం కదా. ఆ పర్ఫెక్ట్ సిగ్నల్ ఇవ్వడాన్ని మనకి ట్రేడ్ ఇస్తే అంటాను, నేనైతే ట్రేడ్ ఇస్తే అంటాను. సో మనకి అక్కడ ట్రేడ్ ఇస్తే మాత్రం ఇది వచ్చేసి మనం టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దీన్ని అయితే మనం టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గర ఉండదు. ఈ లెవెల్ అయితే టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. సో మనకి మార్కెట్ ఇక్కడికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందా అంటే కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై నియర్ ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి, దానికంటే ముందు రెసిస్టెన్స్ వచ్చేసి ఇది ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్టయితే మాత్రం అప్పుడు ఇక్కడ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ రీచ్ అయినా మార్కెట్ వచ్చేసి హ్యూజ్ గా సెల్ ఆఫ్ చూడడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంటది. అలాగే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ పైకి వెళ్ళి అక్కడ మనకి ట్రేడ్ ఇచ్చినా ఇక్కడ రెసిస్టెన్స్ అయితే తీసుకున్నా ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళినట్టయితే ఈ మాక్సిమం ఈ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది ఎంటైర్ సెషన్ అంతా. లేదు అలా కాకుండా ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్టయితే మాత్రం ఒక మంచి సిగ్నల్ తోడుకొని ట్రేడ్ అయితే తీసుకుంటాం. అది టార్గెట్ వచ్చేసి ఇదైతే పెట్టుకుంటాం టార్గెట్ వచ్చేసి. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టయితే ఓకే, లేదు సపోర్ట్ తీసుకోకుండా కిందకు వచ్చినట్టయితే మాత్రం మనం నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దీన్ని అయితే పెట్టుకుంటాం. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడికి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ లో హ్యూజ్ సెల్ ఆఫ్ అంటే
ఏదైనా ఒక హ్యూజ్ నెగిటివ్ సెంటిమెంట్ ఉంటే తప్ప ఈ లెవెల్ని బ్రేక్ చేయకపోవచ్చు. ఎందుకంటే నిఫ్టీలో మనకి అంత నెగిటివిటీ అయితే కనిపించట్లేదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రీసెంట్ గా కొన్ని బ్యాంక్స్ ఇష్యూస్ వల్ల మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఫాలో అవుతుంది, కానీ లేదంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి అంత సెంటిమెంట్ అయితే నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనబడదు. సో మనం బ్యాంక్ నిఫ్టీని మాక్సిమం ఈ లెవెల్ దాటి ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అవ్వడానికే పాసిబిలిటీస్ చూస్తాము. అలా రిజెక్ట్ అయ్యి ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీసే మనం చూస్తాము. సో ఈ లెవెల్లో రేంజ్ బౌండ్ మెయింటైన్ చేసినంత వరకు మార్కెట్ ఎటు పోవడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. సో అలా కాకుండా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడం ఫెయిల్ అయితే ఆ లెవెల్కి వచ్చి రిజెక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఫెయిల్ అయినా సరే ఈ లెవెల్ దగ్గరకు వచ్చి అయితే సపోర్ట్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మార్కెట్ వచ్చేసి మాక్సిమం ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ రిజెక్ట్ చేయడానికి, అలాగే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరంగా నా అనాలిసిస్ అయితే. ఇప్పుడు మనం ఫిన్ నిఫ్టీలో చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ లాగే హ్యూజ్ గా పెరుగుకుంటూ వచ్చింది. అలాగే ఇక్కడైతే రిజెక్ట్ అయ్యింది. ఫ్రైడే అయితే ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అలాగే ఈ రోజు కూడా ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అయితే ఇందులో విశేషం ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ లోన్ అయితే ఈ రోజు క్యాండిల్ వచ్చేసి బ్రేక్ చేసింది. అదొక ఫ్యాక్టర్ మనకి ఒక నెగిటివ్ సెంటిమెంట్ కింద అయితే చూసుకోవచ్చు. అలాగే ఈ రోజు లోన్ కూడా బ్రేక్ చేసినట్టయితే మార్కెట్ లో ఫర్దర్ గా ఇంకా బేరిష్ సెంటిమెంట్ అయితే ఉంది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ నుంచి. అలాగే ఇప్పుడు మనం ఫిన్ నిఫ్టీని 15 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే ఈరోజు వచ్చేసి మొన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయ్యి సెల్ ఆఫ్ అయితే చూసింది. అలాగే రైజ్ అయ్యి మార్కెట్ వచ్చేసి వన్ డైరెక్షనల్ గా హ్యూజ్ సెల్ ఆఫ్ అయితే చూసింది ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి. అలాగే ఈ రోజు ఫిన్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కంటే హ్యూజ్ గా సెల్ ఆఫ్ అయితే చూసింది. అలాగే హ్యూజ్ గా బయింగ్ సెంటిమెంట్ కూడా చూసింది. హ్యూజ్ గా వన్ డైరెక్షనల్ గా పెరుగుకుంటూ మార్కెట్ వచ్చేసి ఈ సపోర్ట్ లెవెల్ అంటే ఇది ఒక కీ సపోర్ట్ లెవెల్ కదా, ఆ కీ సపోర్ట్ లెవెల్ మీదకి వచ్చి అయితే క్లోజ్ అయింది ఫిన్ నిఫ్టీ వచ్చేసి. అయితే ఫిన్ నిఫ్టీలో పాజిటివ్ సెంటిమెంట్ ఉందా అంటే డైలీ టైమ్స్ లో మనం మాట్లాడుకున్నట్టయితే కాస్త నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనబడుతుంది. అదొక్క ఫ్యాక్టర్. ఈ ప్రీవియస్ డే లోన్ ఈ రోజు లో బ్రేక్ చేయకుండా ఉంటే కాస్త బుల్లిష్ సెంటిమెంట్ అయితే మనకు కనబడేది మార్కెట్ లో. కానీ అదొక్క ఫ్యాక్టర్ మనకి కాస్త బేరిస్ అయితే చూడడానికి అయితే ఫేవర్ చేస్తుంది. నిఫ్టీలో చూసినట్టయితే వన్ డైరెక్షనల్ గా సెల్ ఆఫ్ అయినా నెక్స్ట్ ఆఫ్ వన్ డైరెక్షనల్ గా పెరిగి ఆల్ టైమ్ అంటే ఈ రోజు టుడేస్ హై దగ్గరకు వచ్చి అయితే క్లోజ్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు హైని కూడా మేక్ చేసింది మార్కెట్ వచ్చేసి. కానీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అలా లేదు. ఈ డేస్ హై కంటే కాస్త లోనే ఫిన్ నిఫ్టీ అయితే క్లోజ్ అయితే అయింది. ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డే హైస్ కంటే లోనే క్లోజ్ అయితే అయ్యాయి. అయితే రేపు ఫిన్ నిఫ్టీ ఎలా మూవడానికి పాసిబిలిటీ ఉంది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ దాటినట్టయితే మనకి ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే పాసిబిలిటీ అయితే ఉంటది. సో ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఆ టార్గెట్ ఈ లెవెల్ ని దాటి మనకి మార్కెట్ పైకి వెళ్ళి ఒక సిగ్నల్ ఇచ్చింది, ఒక మంచి సిగ్నల్ ఇచ్చింది అంటే మాత్రం ఈ లెవెల్ ని అయితే మనం సెకండ్ టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. మాక్సిమం ఆ లెవెల్ దాటిపోదు అంటే ఎక్కడికి రీచ్ అవ్వకపోవచ్చు, కానీ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ రీచ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ రీచ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ పైకి వెళ్ళి క్లోజ్ అయ్యి మనకు అక్కడ ఒక సిగ్నల్ ఇస్తే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ అక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది ఈ లెవెల్ కి రీచ్ అవ్వకపోయినా సరే. అలాగే ఫిన్ నిఫ్టీ వచ్చేసి అలా కాకుండా పెరగకుండా అంటే ఈ లెవెల్ క్రాస్ చేయకుండా ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయితే అయింది, రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. అంటే ఇక్కడికి వచ్చి ఇలా రిజెక్ట్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకునే వెసులుబాటు అయితే మనకు ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టయితే మనకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇలా రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు అలా కాకుండా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడం ఫెయిల్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం ఫెయిల్ అయినా మార్కెట్ ఇంకా ఫర్దర్ గా పడడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడం ఫెయిల్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది మనం నెక్స్ట్ టార్గెట్ కింద అయితే పెట్టుకుంటాం. ఆ లెవెల్ ని కూడా మనకి మార్కెట్ క్రాస్ చేసినట్టయితే ఈ లెవెల్ కి మధ్యలో రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ సపోర్ట్ తీసుకోవడం ఫెయిల్ అయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ సిగ్నల్ తో మనం అయితే ఇక్కడైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇదైతే టార్గెట్ కింద అయితే పెట్టుకుంటాం. అలాగే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ ని బ్రేక్ అవ్వడం కాస్త కష్టమైన విషయమే, ఎందుకంటే అంతకు మించి పడిపోతుందని అయితే అంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే మార్కెట్ లో లేదు. కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వచ్చేసి మళ్ళీ పెరగడానికి కానీ లేదా ఈ లెవెల్లో రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి కానీ పాసిబిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. సో చూసారు కదా, ఇది మార్కెట్స్ పరంగా నా వ్యూ అయితే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.